సీఎం రేవంత్ రెడ్డి మైకు వీరుడని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. మైకు దొరికితే చాలు ఏది పడితే అది వాగుతారు కానీ హామీలు నెరవేర్చరని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో 5 రిజర్వేషన్ సీట్లు పోతే 12 సీట్లలో 50% సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజు సోదరులు వాళ్ళ కోసం కూడా 30,000 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించినా అది చేసింది కేసీఆర్. నేతన్నల కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత లాంటి మంచి కార్యక్రమాలు, బతుకమ్మ చీరలు, రంజాను, అదేవిధంగా క్రిస్మస్ తోఫాలు, వాటి కోసం తెచ్చిన కార్యక్రమాలు, తద్వారా ఆడబిడ్డలకు చిరు కానుక, నేతన్నలకు ఉపాధి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి చేతి వృత్తులకు, కుల వృత్తులకు అండగా నిలబడ్డది కేసీఆర్. అది మాత్రమే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్లో 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నాను. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో, 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12 జనరల్ సీట్లు 12. ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నాను. అంటే ఫూలే గారి జయంతి రాగానే దండేసి దండం పెట్టుడు వేరు, కానీ ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఆచరణలో, మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఒకే ఒక్క నాయకుడు ఈ రోజు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎల్లుండి అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతికి కూడా బహుశా కేసీఆర్ గారు అర్పించినట్టుగా ఇంత గొప్ప నివాళి, ఇన్ని కార్యక్రమాలు దళితుల కోసం తీసుకున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడలేదు. ఒక 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాష్ట్రంలో కొత్తగా కట్టుకున్న సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టినా, దళిత బంధు లాంటి కార్యక్రమం పెట్టినా, లేదా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి ఒక్కొక్క దళిత విద్యార్థికి 20 లక్షల రూపాయలు ఇచ్చి